శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. 6 ఏప్రిల్ 2025 నుంచి 12 ఏప్రిల్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో బుధ, శుక్ర, శని, రవి, రాహు 5 గ్రహాల సమ్మేళనం జరుగుతూ ఉంది. ఇక గురువుగారు వృషభ రాశిలో ఉన్నారు. చంద్ర, కుజులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుని యొక్క నీచ భంగం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే శని గారి యొక్క దృష్టి వృషభ రాశి గురువు గారి మీద పడుతూ ఉంది. అయితే గురువు గారి యొక్క స్థితి దాదాపుగా చివరికి వచ్చేసింది, 28 డిగ్రీల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక అంతగా శని గారి ప్రభావం చూపించబోదు. ఇది తెలియచెప్పదగ్గ విషయము. అలాగే గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడము ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఇక కుజుని దృష్టి కానీ 4వ దృష్టి అయినా, 7వ దృష్టి అయినా, 8వ దృష్టి అయినా ఇక రాసుల మీదనే పడుతున్నాయి తప్ప ఏ గ్రహాల మీదను కుజుని యొక్క దృష్టి పడబోవడం లేదు. అలాగే గురువు గారి 7వ దృష్టి గాని, 9వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే పడుతున్నాయి. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి ధనస్సు రాశి మీద మాత్రమే పడుతోంది. అయితే శని గారు ఇన్ని గ్రహాలతో కలిసి ఉండడం గాని, కేతువు మీద దృష్టి పెట్టడం గాని ఇవి కొంచెం మానసికమైన ఒత్తిడికి దారి తీసేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. అయితే శని గారి యొక్క స్థితి రవి రాహు కలయికతో ఉంది, బుధుని యొక్క కలయికతో ఉంది. చర్మ వ్యాధులు ఉండడం గాని, అలాగే పితృవంశ దోషాలు ఉండబోవడం గాని, మానసిక ఒత్తిడి పెరగబోవడం గాని, స్త్రీలతో సమస్యలు ఉండబోవడం గాని ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జలతత్వపు రాశిలో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత 5 గ్రహాలకి కొంచెం ఇబ్బందులు ఎలా ఉంటాయంటే దేశకాలమాన పరిస్థితుల మీద ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యక్తుల మీద అంత ప్రభావంగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో ఎవరికి వారికి చిన్నపాటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటూ ఉంది. ఇక ఈ పరిహారాలు ఏమిటి అనేది మనం ఏ రాశికి ఆ రాశికి తెలియచెప్పుకుందాము. అలాగే రాశుల యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, 7వ స్థానంలో గురువు గారు బాగున్నారు, ఆ తదుపరి లాభస్థానంలో కేతు బాగున్నారు. 2 శుభగ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు మీకున్నాయి. అన్ని విధాల మీకు అనుకూలించేటటువంటి కాలమే. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది, రాజకీయ నాయకులకి బాగుంటుంది, పబ్లిక్ వ్యవహారాలు బాగుంటాయి, శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే శుభకార్యాల నిమిత్తము ధనం బాగా ఖర్చు చేస్తారు. మీకు ధన ఆదాయం కూడా చాలా బాగుంది, కుటుంబం చాలా బాగుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చాలా బాగున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సంతాన రీత్యా అయితే పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక 5వ స్థానంలో ఏర్పడినటువంటి 5 గ్రహాల కలయిక ఈ శుక్రాచార్యుల వారి స్థితి తప్ప మిగతా 4 గ్రహాలు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మరి వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఇన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. గురువుగారి అనుగ్రహం ఉన్నది మీకు కాబట్టే మీరు చేసుకునేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మాతృవర్గ రీత్యా మీకు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి, సేవ చెయ్యండి. అలాగే పితృవర్గ రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గ్రహాలకి గనక మీరు శాంతి చేసుకున్నట్లయితే అవి ఆ సమస్యలు చక్కగా పరిష్కరింపబడిపోతాయి. మీరు ఎక్కువ ఆలోచన చెయ్యవలసిన అవసరం లేకుండానే ఈజీగా అంటే సులభ మార్గంలోనే మీ సమస్యల పరిష్కారం జరుగుతుంది. 5వ స్థానం అనగానే ఇది పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్థానంలో రవి రాహు శని
నీచలో ఉన్న బుధ, ఈ 4 గ్రహాల కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారు బాగున్నారు కాబట్టి మీకు శుభయోగం ఉంటుంది. కానీ మిగతా 4 గ్రహాలు కూడా అంత పూర్తిగా శుభకరమైనవి కాకపోగా అవి పాపగ్రహాలు అవుతూ ఉన్న కారణం చేత ఈ రకమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు నవగ్రహ హోమం ఒక్కసారి చేయించుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. శనిగారి స్తోత్రాలు మరీ మరీ చదువుకోండి. ఇక అన్ని విధాలా మీరు అద్భుతమైన స్థితిలోకి వెళ్తారు. కేతువు గారి యొక్క స్థితి కూడా చాలా చాలా లాభిస్తోంది. ఊహించని విధంగా లాభాలుంటాయి. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రునితో కలిసిన కేతువు, ఇక్కడ లాభస్థానంలోకి కేతు వచ్చేసిన కారణం చేత మీకు ఇంకా ఇంకా మంచి జరుగుతుంది. గురువు గారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత మీకు అధిక ఫలాలు ఉంటూ ఉంటాయి. అధికమైనటువంటి ఫలాలు అన్నమాట, శుభ ఫలితాలు అవి కూడాను ఉంటూ ఉంటాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరగవలసి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జరిగిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ పరిహారాలు చేసుకోండి. మరింత అభివృద్ధి పొందండి. మరింత మానసికమైన శాంతిని పొందండి. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.